తిరిగి మరలా వార్తలోకి స్వాగతం. ఎన్నికలు ముగియగానే ఈవీఎంలను అత్యంత భద్రతా ఏర్పాట్లతో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి నిరంతర నిఘాలో ఉంచడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఏలూరులోని సర్ సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ లావణ్య వేణితో కలిసి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్లకు ఏర్పాటు చేసిన సీళ్లను పరిశీలించి సంబంధిత రిజిస్టర్లలో వారు సంతకం చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రత, సీసీ కెమెరాల నిఘాలో ఉంచడం జరిగిందన్నారు. ఎప్పటికప్పుడు సంబంధిత రిటర్నింగ్ అధికారులతో పాటు జిల్లా ఎస్పీ తాము నిరంతర పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు ఎం ముక్కంటి, కె భాస్కర్, ఏలూరు మున్సిపల్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. నేను వచ్చినప్పుడు కూర్చోడానికి ఒక టేబుల్, అబ్జర్వర్కి ఒక చైర్, మొత్తం 3 చైర్కి ఒక టేబుల్ ఉంచండి. ఒక టేబుల్ తీసేసి ఇక్కడ ప్లాస్టిక్ చైర్స్ వేస్తారు. క్యాండిడేట్, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కూర్చోవాలంటే చేస్తారు. మీరు కూడా అది వద్దనుకుంటే కార్డ్బోర్డ్ మీద రాయించింది. అందరూ యూనిఫామ్ గా చేసుకుంటారు. కౌంటింగ్ నేపథ్యంలో పాలవరం సబ్ డివిజన్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశించారు. పోలవరం డీఎస్పీ కార్యాలయంలో సబ్ డివిజన్ పరిధిలోని సీఐ, ఎస్ఐలతో శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్లు, అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా ఉంచి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బైండ్ ఓవర్ చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఎస్సీ ఎన్ సురేష్ కుమార్ రెడ్డి, సీఐ మధుబాబు, ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. అందరూ కూడా సహకరించారు. ప్రజలు కానీ, రాజకీయ ప్రతినిధులు కానీ, మీడియా కానీ అందరి సహకారంతో చాలా పీస్ఫుల్గా పోలవరం సబ్ డివిజన్ చిన్న ఇన్సిడెంట్లు ఏలూరు జిల్లా. అదే రకంగా ఈ కౌంటింగ్ రోజు కూడా ఎలాంటి ఉద్వేగాలు అంటే పోలింగ్ కన్నా కూడా కౌంటింగ్ ఎక్కువ ఉంటుంది. రిజల్ట్ బయటకు వస్తూ ఉంటుంది. మనం అభిమానించే నాయకులు ఓడిపోతూ ఉండొచ్చు, మనం అభిమానించే పార్టీ ఓడిపోతూ ఉండొచ్చు. అలాంటి సమయంలో నేను సంయమనం కోల్పోయి ఎట్లాంటి నాన్ యాక్ట్ ఇష్యూస్ క్రియేట్ చేయొద్దని అది రిక్వెస్టింగ్ ద పబ్లిక్. అదేవిధంగా పొలిటీషియన్లకి, మీడియాకి, పబ్లిక్కి కూడా ఇదే కోఆపరేషన్ మాకు ఎలక్షన్ రోజు ఏదైతే మీరు ఇచ్చారో ఆ కోఆపరేషన్ కౌంటింగ్ రోజు అదే తర్వాత కూడా ఇవ్వమని కోరుతున్నాం. అన్నెస్టీగా రోడ్ల మీద వచ్చి ఏదైనా గొడవలు చేసినట్లయితే ఎలక్షన్ టైంలో చేసే గొడవలని చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. వెంటనే రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. సో జీవితం నాశనం అయిపోతుంది. సో మై రిక్వెస్ట్ టు పేరెంట్స్ ఆల్సో, కౌంటింగ్ రోజు మీ పిల్లలు మీ ఇంట్లో కూర్చోబెట్టుకోవడం ఉత్తమం. లేదా కుర్రగారు ఏదో ఆవేశంలో ఒక రాయి ఇచ్చిందా, ముందుగా కర్ర ఇచ్చిందా అనేసి ఇష్యూ అయినా వాళ్ళ మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ అవుతుంది. వాళ్ళ జీవితం కూడా నాశనం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో పలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారికి జరిపిన అభిషేకాలు, పూజలలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మద్దికూరి వీరబాబు, లక్ష్మీ దంపతులు స్వామివారికి వెండి పాత్ర, ఉద్దరిని బహూకరించారు.
गिरिजाय वृष्टाय नमो मीणाय शीघ्रियाय नमो शीर्षाय नमो निषेध शेषमदे नमो किशोर लक्ष लक्ष हरिहर सुत अय्यता पूर्वक एकवार अभिषेक अनंतरे दिव्य ज्योति दर्शनम समर्पयामि। తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని వారి భవిష్యత్తును నాశనం చేయొద్దని భీమడోలు సీఐ బీబీ రవికుమార్ పిలుపునిచ్చారు. భీమడోలు సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భీమడోలు ఎస్ఐ సుధాకర్తో కలిసి సీఐ రవికుమార్ మీడియాతో మాట్లాడారు. మైనర్లు ట్రాఫిక్ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తే 70% ప్రమాదాల బారి నుండి తప్పించుకోవచ్చని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ డ్రైవింగ్ల కారణంగా ఇతర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగించిన వారవుతారన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి వాహన యజమానులు చిక్కులు కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు. విద్యారంగంలో వాళ్ళ పిల్లలు సాధించినటువంటి ఉత్తమ ఫలితాలని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు గిఫ్ట్ల కింద బైకులు కొనివ్వడం, ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు పిల్లలు బైక్స్ నడపడం అనేది చట్టపరంగా ఏ విధంగానూ అనుమతి లేనటువంటి విషయం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని 18 సంవత్సరాల లోపు పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోని ఏ బైకు కూడా కొనివ్వద్దని చెప్పి తల్లిదండ్రులకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే వారికి ట్రాఫిక్ రూల్స్ మీద కానీ చట్టం మీద కానీ ఏ విధమైన అవగాహన ఉండదు. ఆవేశం తప్ప ఏ విధమైన ఆలోచన లేకపోవడం వల్ల వారు నడిపేటువంటి బైక్ వేగం వల్ల మిగిలిన వాళ్ళకు కూడా ప్రాణానికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా అందులో ముద్దాయిలు కానీ ఎవరైతే బైక్ ఇచ్చారో వాళ్ళు కూడా ముద్దాయిలుగా చేర్చడానికి సెక్షన్ 181 MV యాక్ట్ అనేది ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని తల్లిదండ్రులు మైనర్లకు బైక్ డ్రైవింగ్కి అలౌ చేయొద్దు. చట్టపరంగా మీరు తీసుకునే చర్యలు అనేవి తిరిగి మీ పిల్లలకు జరిగే నష్టాన్ని కానీ, లేదంటే మీకు మీ కుటుంబానికి జరిగే నష్టాన్ని కానీ, లేదా మీ వల్ల ఇంకో కుటుంబానికి జరిగే హానిని కానీ ఏ విధంగానూ పోడ్చలేనివి. కాబట్టి ముందుగానే మీరు ఏ విధంగానూ మీ పిల్లల్ని మైనర్స్ని బైక్ డ్రైవింగ్కి అలౌ చేయకుండా వాళ్ళని కట్టడి చేయండి. దానికి సంబంధించి పోలీసులు ఎప్పుడూ కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటూనే బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. హై స్పీడ్ బైక్స్ అనేవి లైసెన్స్ ఉన్నప్పటికీ కూడా హై స్పీడ్ బైక్స్ ఇష్టం వచ్చినట్టు ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా బైక్ నడపడం మా దృష్టికి వస్తుంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నెంబర్ ప్లేట్లు లేకుండా బైకులు నడపడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, రేసింగ్ చేయడం, ఇటువంటి చర్యల వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా మా దగ్గర మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. పబ్లిక్ అందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ బైక్ డ్రైవింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తల్లిదండ్రులు, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా బాధ్యతగా ఈ కుర్రాళ్ళు ఎవరైతే అనాలోచితంగా అతివేగంగా వాహనాలు నడుపుతారో వాళ్ళని కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.